జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ అభయస్వామి జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక రత్నశాస్త్ర నిలయానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రవిప్రకాష్, జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక రత్న నిలయ పండిట్ను. మిత్రులారా, మరి ఈరోజు కార్యక్రమంలో మీరు విదేశాలకు వెళ్ళాలంటే ఆలస్యం అవుతుందా, లేదా అనేక ఆటంకాలతో కూడి ఉంటుందా? మరి దీనికి కారణం ఏంటో తెలియక మీరు సతమతమవుతున్నారా? మానసికంగా ఇబ్బందులు గురవుతున్నారా? మానసిక శాంతి లోపించిందా? దీనికి కారణము, అతి సులువైన కారణము, మన జ్యోతిషాస్త్ర ప్రకారం కనుక గమనించినట్లయితే వీటికి ప్రధాన కారణము పాపగ్రహాలైనటువంటి రాహువు, కేతువు, కుజుడు మొదలగు పాపగ్రహాల ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అది దగ్గరికి వచ్చినట్టే అవుతుంది. విదేశీ ప్రయాణం ఎంట్రిక వాసులో జారిపోతుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఆలస్యం అవుతుంది. ఇలాగ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మనశ్శాంతి లోపిస్తూ ఉన్నవారు ఎవరైనా కూడా మీరు ఒకే ఒక వస్తువు, అఖండ దైవిక వస్తువు అయినటువంటి ఈ గుర్రపు నాడని గనక మీ గృహం పైన పెట్టినట్లయితే, మెయిన్ గేట్ సింహద్వారానికి పైన ఇలా అతికించినట్లయితే ఈ యొక్క ఆటంకాలు, పాపగ్రహాలైనటువంటి వాటి దోషాలన్నీ కూడా పటాపంచలై మీరు అనుకున్న కార్యాలు అతి శీఘ్రంగా జరుగుతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ అరిగిపోయిన నల్ల గుర్రపు నాడ ఇది అఖండ దైవిక వస్తువు అయింది. దీనికి ప్రధాన కారణం మనకు పురాణాల్లో తెలియజేయడం జరిగింది. దీని పురాణం గురించి మీకు అనేక వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోలో ఉంది, చూడండి. దీని యొక్క ఆవిర్భావం గురించి అలాగే మరికొంత సమాచారము ఈ వీడియోలో చూడండి. నల్ల గుర్రపు నాడ అరిగిపోయినది. దీనిని మేము గుర్రశాల నుండి, వివిధ రాష్ట్రాల నుంచి తాంత్రిక శాస్త్రంలో చెప్పినటువంటి అమావాస్య తిథిలో సేకరించి శుద్ధి చేసి వీటిని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి పంపిణీ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా అరిగిపోయిన నల్ల గుర్రపు నాడ ఇలా ఉంటుంది మిత్రులారా. ఇక్కడ మందం చూడండి, ఇక్కడ పలసగా ఉంది, అంటే అరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మందము, ఇక్కడ పలసగా అరిగిపోయింది. ఇలాగా ఒక గుర్రానికి కొంతకాలం ఉపయోగించిన తర్వాత దాన్ని తీసివేసి కొత్త ఎక్కిస్తారు. ఇటువంటివి మాత్రమే గృహం సింహద్వారానికి పైన పెడితే పనిచేస్తాయి, మిగతాయి పనిచేయవు. మనకు ఆల్రెడీ కొంతమంది కమ్మరి కుర్రీలో రాడ్డు పంచి పెడుతూ ఉంటారు, అలాగా మార్కెట్లో కూడా పెడుతూ ఉంటారు. అవి సరి అయినవి కావు. ఎందుకని? అవి అరిగిపోయిన నల్ల గుర్రపు నాడ కావు. అవి అంచేత అవి పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి. మరి ఈ నల్ల గుర్రపు నాడ అరిగిపోయింది కావాలంటే మీరు రావాల్సింది నా దగ్గరికి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అంటే భద్రాచలం జిల్లా, ఇళ్ళందులో ఉంటాను. ఈ భద్రాచలం జిల్లా చాలా విశేషమైనది. ఎందుకంటే పరమ పవిత్రమైనది కూడా. సీతారామ లక్ష్మణులు నడియాడిన నేల ఇది. వనవాస సమయంలో భద్రాచలంలో, అలాగే పర్ణశాల తీరంలో మన సీతారామ లక్ష్మణ స్వాములు నివసించినట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతటి పవిత్రమైన నేలలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ యొక్క నల్ల గుర్రపు నాడలు మేము తీసుకొచ్చి వాటిని ఆంజనేయ ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి సిద్ధంగా ఉంచుతాం. ప్రేక్షకులారా, మరి కావాల్సిన వారు వెంటనే ఈ నెంబర్కి ఆర్డర్ చేయండి. 8520934086. దీని ధర తెలుసుకోండి. మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా ధర చెల్లించినట్టయితే వెంటనే నేను రిజిస్టర్ పోస్ట్లో కానీ కొరియర్లో కానీ మీకు వెంటనే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి మిత్రులారా. తద్వారా అనుగ్రహాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు.